జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం పుట్టిన తిథి మన జీవితంపై, మన వ్యక్తిత్వంపై పక్కాగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి ఈ రెండు తిథులకు ఆధ్యాత్మికంగా మరియు శాస్త్రీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. అమావాస్య నాడు పుడితే కష్టాలు తప్పవా? లేదా పౌర్ణమి నాడు పుట్టినవారు లక్ష్మీపుత్రులా? అసలు ఈ తిథులలో పుట్టిన వారి నిజమైన స్వభావం ఏమిటి? వీరి గుణగణాలు ఎలా ఉంటాయి? అంతేకాదు, ఒకవేళ ఈ తిథుల్లో పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? గ్రహగతులు వారిపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నిటినీ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అమావాస్య తిథి నాడు పుట్టిన వారి గురించి మన పెద్దలు చాలా లోతుగా చెప్పుకొచ్చారు. అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు. వెలుగు బయటకు కనిపించకపోయినా లోపల అపారమైన శక్తి దాగి ఉండే రోజు ఇది. ఈ రోజున పుట్టిన వారు కూడా అంతే. బయటకు సాధారణంగా నిశ్శబ్దంగా కనిపించినా లోపల తీవ్రమైన ఆలోచనలు, భావోద్వేగాలు, ఆత్మబలం కలిగిన వారుగా ఉంటారు. వీరి మనసు చాలా లోతుగా పనిచేస్తుంది. చిన్న విషయాలకే బాధపడే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఇతరుల బాధను త్వరగా అర్థం చేసుకునే హృదయం కూడా వీరిదే. అమావాస్య నాడు పుట్టిన వారిలో మౌనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మాట్లాడరు, కానీ మాట్లాడితే మాత్రం బలమైన మాట మాట్లాడుతూ ఉంటారు. వీరు తమ జీవితాన్ని తాము నడిపించుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరి జోక్యం ఇష్టం ఉండదు. స్వతంత్రంగా జీవించాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది. అమావాస్య తిథి నాడు పుట్టిన వారి గుణగణాల్లో ప్రధానంగా కనిపించేది లోతైన ఆలోచన. సాధారణ మనుషులు ఒక సమస్యను పైపైన చూస్తే వీరు లోపల వరకు వెళ్ళి ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు వీరు చాలా సీరియస్గా, భారంగా కనిపిస్తారు. వీరికి చిన్నప్పటి నుంచే ఒంటరితనం అలవాటవుతుంది. గుంపులో ఉన్న ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అదే ఒంటరితనం వీరికి శక్తినిస్తుంది. వీరు రహస్యాలను దాచగలరు. ఎవరికీ తమ బాధను సులభంగా చెప్పరు. మనసులోనే దాచుకుంటారు. అందుకే లోపల టెన్షన్, ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటే మాత్రం ఎవరి మీదైనా సరే నమ్మకం పెట్టుకుంటే మాత్రం చివరి వరకు నిలబడతారు. నమ్మకం పోతే మాత్రం పూర్తిగా దూరం పెడతారు. అలవాట్ల విషయానికి వస్తే అమావాస్య నాడు పుట్టినవారు నియమాలను ఎక్కువగా పాటించరు. తమకు నచ్చిన పద్ధతిలోనే జీవిస్తారు. రొటీన్ జీవితం కన్నా తమకు అనుకూలంగా మారే జీవితం వీరికి ఇష్టం. కొందరిలో రాత్రి ఎక్కువగా మేలుకునే అలవాటు ఉంటుంది. రాత్రి సమయంలో ఎక్కువ ఆలోచనలు వస్తాయి. సృజనాత్మకత, రచన, ధ్యానము, ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా రాత్రివేళ వీరిలో పుడతాయి. ఆహార విషయంలో కూడా వీరు కొంచెం ప్రత్యేకం. ఒకసారి నచ్చితే అదే తింటారు. నచ్చకపోతే ఎంత మంచిదైనా వదిలేస్తారు. భావోద్వేగాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంటుంది. ఇప్పుడు వీరిలో ఉన్న చెడు లక్షణాల గురించి చెప్పాలంటే అమావాస్య నాడు పుట్టిన వారిలో అనుమానం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని గమనిస్తారు, కానీ అదే గమనింపు అనుమానంగా మారుతుంది. చిన్న మాటను కూడా పెద్దగా తీసుకుని బాధపడే స్వభావం ఉంటుంది. కోపం బయటకు వెంటనే రాదు, కానీ లోపల పేరుకుపోతుంది. ఒకసారి పేలితే మాత్రం చాలా తీవ్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొందరిలో నిరాశాభావం ఎక్కువగా ఉంటుంది. నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన తరచుగా వస్తూ ఉంటుంది. దీనివల్ల డిప్రెషన్కు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవటం, తమను తాము తక్కువగా భావించడం కూడా ఒక చెడు లక్షణంగా మారుతుంది. అమావాస్య నాడు అబ్బాయి పుడితే అతని స్వభావం కొంచెం గంభీరంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే బాధ్యతాభావం కనిపిస్తుంది. ఆటపాటల కన్నా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి పాత్రను చిన్న వయసులోనే అనుభవించే పరిస్థితులు కూడా రావచ్చు. చదువులో తెలివి ఉన్న మనసు స్థిరంగా లేకపోవటం వల్ల మధ్యలో ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో చాలా లోతుగా ప్రేమిస్తారు, కానీ బయటకు చెప్పలేరు. అమ్మాయిల దగ్గర తమ భావాలను వ్యక్తపరచడానికి ఆలస్యం చేస్తారు. పెళ్లి విషయంలో చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఒకసారి పెళ్లి అయితే కుటుంబాన్ని కాపాడే బాధ్యతను బాగా తీసుకుంటారు. కానీ భావోద్వేగాలను లోపలే దాచుకోవటం వల్ల భార్యకు అర్థం కాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. అమావాస్య నాడు అమ్మాయి పుడితే ఆమె స్వభావం చాలా మిస్టీరియస్గా ఉంటుంది. బయటకు నిశ్శబ్దంగా కనిపించినా లోపల చాలా బలమైన మనసు ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంటుంది. తల్లి పాత్ర ఎక్కువగా ప్రభావం చేస్తుంది. భావోద్వేగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ప్రేమతో పూర్తిగా లీనమవుతారు. ప్రేమిస్తే తమ సర్వస్వం ఇచ్చేస్తారు. కానీ నమ్మకం దెబ్బతింటే
మళ్ళీ ఎవరినీ సులభంగా నమ్మరు. ఇంటి విషయాల్లో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. భర్త పిల్లల కోసం త్యాగం చేసే స్వభావం ఉంటుంది. కానీ అదే త్యాగం గుర్తించకపోతే లోపల బాధ, కన్నీరు పేరుకుపోతాయి. బయటకు చెప్పుకోకుండా మౌనంగా బాధపడటం వీరి స్వభావం. అమావాస్య నాడు పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అనే విషయం చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ నిజమేమిటంటే వీరితో జీవితం లోతుగా ఉంటుంది. ఉపరితల సంతోషం కన్నా గాఢమైన అనుభవాలు ఉంటాయి. మొదట్లో కొంచెం అర్థం చేసుకోవటం కష్టం కావచ్చు. వీరి మౌనము, ఒంటరితనం, ఆలోచనలు భాగస్వామికి అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కసారి వీరి మనసు అర్థం చేసుకుంటే మాత్రం వీరు చాలా నిబద్ధతతో, నిజాయితీతో జీవిస్తారు. కుటుంబానికి చాలా విలువ ఇస్తారు, ద్రోహం చేయరు. కానీ భాగస్వామి వీరి భావోద్వేగాలను గౌరవించకపోతే కలహాలు పెరుగుతూ ఉంటాయి. అమావాస్య నాడు పుట్టిన వారిలో వివాహం చేసుకున్న వ్యక్తి ఓర్పు కలిగి ఉండాలి. వీరిని బలవంతంగా మార్చాలని ప్రయత్నించకూడదు. వీరికి కొంచెం స్వేచ్ఛ ఇవ్వాలి. మౌనంగా ఉన్నప్పుడు అనుమానించకుండా అర్థం చేసుకోవాలి. అప్పుడు వీరి లోపల ఉన్న ప్రేమ, త్యాగము, నిబద్ధత బయటకు వస్తాయి. ఆర్థికంగా కూడా వీరు జాగ్రత్తగా ఉంటారు. ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచిస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఒక్కోసారి అవమానాలను కోల్పోయేలాగా కూడా చేస్తుంది. మొత్తానికి అమావాస్య తిథి నాడు పుట్టినవారు శక్తివంతమైన ఆత్మలు. వెలుగు బయటకు కనిపించకపోయినా లోపల వెలిగే దీపం లాంటివారు. వీరి జీవితంలో బాధలు ఎక్కువగా కనిపించినా అవే వారిని లోతుగా, బలంగా తయారు చేస్తాయి. సరైన అర్థం, ప్రేమ, గౌరవం లభిస్తే వీరు అసాధారణమైన జీవిత భాగస్వాములు. తల్లిదండ్రులు, స్నేహితులుగా మారతారు. అమావాస్య నాడు పుట్టిన వారిని భయపడాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. పౌర్ణమి తిథి నాడు పుట్టిన వ్యక్తుల గుణగణాలు, వారి స్వభావం, అలవాట్లు మరియు వారి జీవితంలోని వివిధ అంశాల గురించి ప్రాచీన జ్యోతిష శాస్త్రం మరియు పురాణాల ఆధారంగా సమగ్రమైన వివరణ ఇక్కడ ఉంది. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం తిథులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందులోనూ చంద్రుడు సంపూర్ణ కళలతో ప్రకాశించే పౌర్ణమి తిథికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. పౌర్ణమి నాడు జన్మించిన వారు సహజంగానే చంద్రుని ప్రభావం వల్ల ఎంతో ప్రకాశవంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో ఒక రకమైన తేజస్సు, ఆకర్షణ కనిపిస్తుంది. పౌర్ణమి నాడు జన్మించిన వ్యక్తులు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మనసుకు కారకుడు. చంద్రుడు పుట్టిన రోజున సంపూర్ణంగా ఉండటం వల్ల వీరి ఆలోచన విధానం చాలా స్పష్టంగా, లోతుగా ఉంటుంది. వీరు ఏ విషయాన్నైనా చాలా త్వరగా అర్థం చేసుకుంటారు మరియు ఇతరుల మనోభావాలను గౌరవించే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. సామాజికంగా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. వీరు ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక రకమైన మాధుర్యం, స్పష్టత ఉంటుంది. దీనివల్ల ప్రజలు వీరిని త్వరగా నమ్ముతారు. పౌర్ణమి జాతకులు సాధారణంగా విద్యావంతులుగా, ధార్మిక చింతన కలిగిన వారుగా ఉంటారు. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మరియు శాస్త్రాల పట్ల, సాంప్రదాయాల పట్ల గౌరవం కలిగి ఉంటారు. పౌర్ణమి నాడు పుట్టిన అబ్బాయిల విషయానికి వస్తే వీరు చాలా ధైర్యవంతులుగా మరియు బుద్ధిమంతులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు తమ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. తండ్రి పట్ల గౌరవము, తల్లి పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. పౌర్ణమి నాడు జన్మించిన పురుషులు వ్యాపార రంగంలో లేదా రాజకీయాల్లో రాణించే అవకాశాలు మెండుగా ఉంటాయి. వీరి నాయకత్వ లక్షణాలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. సమాజంలో గౌరవప్రదమైన పదవులను అలంకరిస్తారు. వీరికి ప్రకృతి అన్న, కళలన్నా చాలా ఇష్టం ఉంటుంది. సంగీతము, సాహిత్యము వంటి రంగాల్లో వీరికి ప్రవేశం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పౌర్ణమి నాడు జన్మించిన అమ్మాయిలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వీరిలో ఓర్పు, సహనము చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు వెళ్ళిన చోటల్లా అదృష్టాన్ని మోసుకు వస్తారు. వివాహం అనంతరం అత్తగారి ఇంటిని ఆనందవనంలా తీర్చిదిద్దుతారు. వీరి మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది. పౌర్ణమి నాడు పుట్టిన స్త్రీలు ఆభరణాల పట్ల, వస్త్రాల పట్ల మక్కువ చూపిస్తూ ఉంటారు. వీరు గృహ నిర్మాణంలో ఆరితేరిన వారుగా ఉంటారు మరియు సంతానాన్ని క్రమశిక్షణతో పెంచుతారు. వీరిలోని సౌందర్యం కేవలం బాహ్యమనేది మాత్రమే కాదు, అంతర్గతమైన పవిత్రత కూడా వీరిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే ప్రతి నాణానికి 2 పార్శ్వాలు ఉన్నట్లే పౌర్ణమి నాడు జన్మించిన వారిలో కొన్ని ప్రతికూల లక్షణాలు లేదా చెడు అలవాట్లు కూడా ఉండే అవకాశం ఉంది. చంద్రుడి ప్రభావం వల్ల వీరి మనసు అప్పుడప్పుడు అస్థిరంగా మారుతూ ఉంటుంది. చిన్న విషయాలకే అతిగా స్పందించటం, భావోద్వేగాలకు లోనవటం వీరిలో ప్రధాన లోపం. ఒక్కోసారి వీరు అతిగా ఆలోచించి మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు.
వీరికి గర్వం కూడా కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తమ శక్తి సామర్థ్యాల మీద వీరికి అమితమైన నమ్మకం ఉంటుంది. ఇతరులు చెప్పే సలహాలను వీరు త్వరగా స్వీకరించరు. తమకు నచ్చినట్లే వ్యవహరించాలని చూస్తారు. పౌర్ణమి జాతకులు కొన్నిసార్లు విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే వీరు అందరినీ త్వరగా నమ్మేస్తారు. దీనివల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కోపం వచ్చినప్పుడు వీరు తమ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. కానీ ఆ కోపం నీటి మీద రాతలాంటిదే. కాసేపటికే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారు. మొత్తంగా చూస్తే పౌర్ణమి తిథి అనేది ఒక సంపూర్ణతకు చిహ్నం. ఈ రోజున పుట్టిన వారు సామాన్యులైనా సరే వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. వీరి జీవితం వెలుగునీడల కలయికగా సాగుతుంది. పౌర్ణమి నాడు పుట్టిన వారు ప్రతి సోమవారం శివుణ్ణి ఆరాధించటం లేదా చంద్రుని ధ్యానించటం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. వీరు తమలోని అస్థిరతను తగ్గించుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో తిరగలేని విజయాలను అందుకుంటారు. వీరి సామాజిక స్పృహ, ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరిని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. తిథి ప్రభావం ఉన్నప్పటికీ మనిషి చేసే కర్మలు, ఆలోచనలు కూడా జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయని గుర్తుంచుకోవాలి. పౌర్ణమి నాడు పుట్టిన అబ్బాయిలు లేదా అమ్మాయిలు తమ భాగస్వాములతో సామరస్యంగా ఉంటూ జీవితంలోని చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటే వారి సంసారం స్వర్గతుల్యమవుతుంది. ముగింపుగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, కేవలం ఒక వ్యక్తి పుట్టిన తిథిని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని వారి పూర్తి జీవితాన్ని లేదా వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం సరైన పద్ధతి కాదు. జ్యోతిష శాస్త్రం అనేది ఒక మహా సముద్రం. అమావాస్య లేదా పౌర్ణమి నాడు ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ సమయంలో మిగిలిన నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, లగ్నం ఏమిటి, ముఖ్యంగా మనకారకుడైన చంద్రుడు ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉన్నాడు అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడే వారి భవిష్యత్తుపై ఒక స్పష్టమైన అంచనాకు రాగలం. అయితే ఈ రెండు తిథులకు చంద్రుడితో విడదీయలేని సంబంధం ఉంది కాబట్టి ఈ తిథుల్లో పుట్టిన వారిపై చంద్రుడి ప్రభావం అత్యధికంగా ఉంటుందనేది వాస్తవం. చంద్రుడు మనసుకు కారకుడు. అందుకే అమావాస్య, పౌర్ణమి తిథులు వచ్చినప్పుడు వీరిలో మానసికమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పౌర్ణమి నాడు మనసు ఉత్సాహంగా ఉన్నా కొన్నిసార్లు అతి ఆలోచనలు వేధించవచ్చు. అదే అమావాస్య సమయంలో పుట్టిన వారిలో ఆ రోజుల్లో తెలియని నీరసము, ఆలోచన శక్తి తగ్గటం లేదా ఒంటరిగా ఉండాలనే కోరిక కలగటం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో జీర్ణక్రియ మందగించటం లేదా మానసిక ఆందోళన వంటి చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందుకే ఈ తిథుల్లో పుట్టినవారు కొన్ని నియమాలను పాటించటం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ప్రధానంగా అమావాస్య మరియు పౌర్ణమి తిథులు ఉన్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తీసుకోకపోవటం చాలా మంచిది. మాంసాహారం శరీరంలో తాపస గుణాన్ని పెంచుతూ ఉంటాయి. ఇది చంద్రుడి ప్రతికూల ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దీనికి బదులుగా సాత్విక ఆహారాన్ని తీసుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరిహారాల విషయానికి వస్తే చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరించిన ఆ పరమశివుని ఆరాధన వీరికి ఒక కవచంలా పనిచేస్తుంది. ప్రతి సోమవారం లేదా ఈ తిథుల సమయంలో శివాభిషేకం చేయటం, ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించటం వల్ల మానసిక స్థిరత్వం లభిస్తుంది. అలాగే చంద్రుడికి ఆదిదేవత అయిన మహాలక్ష్మిని ఆరాధించటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి జీవితంలో స్థిరత్వం సిద్ధిస్తుంది. పౌర్ణమి నాడు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం లేదా వెన్నెలలో కాసేపు గడపటం వల్ల చంద్రుడి నుండి వచ్చే సానుకూల శక్తి మన శరీరానికి అందుతుంది. గుర్తుంచుకోండి, తిథి అనేది కేవలం ఒక సూచిక మాత్రమే కానీ సరైన సాధన, నియమబద్ధమైన ఆహారపు అలవాట్లు మరియు దైవచింతన ఉంటే ఏ తిథిలో పుట్టిన వారైనా సరే తమ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు.